2 రోజుల రెస్ట్ తర్వాత యువరానికి మళ్ళీ మరొక పరీక్ష పెడతారు. అదే పులికి ఆహారం పెట్టడం. అలా పెట్టలేకపోతే పులికి ఆహారం అవడం. ఇవి రెండే జరుగుతాయని చామంతి చెప్తూ ఉంటే రోజా వాళ్ళు షాక్ అవుతారు. కానీ అరుణ్ మాత్రం రోజా ఖచ్చితంగా చేస్తుందని పొగుడుతూ ఉంటాడు. మరోవైపు ఆ లాయర్ ఏమో నీకు చేత కాకపోతే ఇప్పుడే ఈ పోటీ నుంచి తప్పుకోవచ్చని అంటూ ఉంటాడు. ఆ మాటకి రోజా ఖచ్చితంగా పెడుతుంది అని తనని ప్రోత్సహిస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో పులి ఉన్న దగ్గరికి వెళ్తారు. చామంతి రోజాని చూసి వెళ్ళవే వెళ్ళు అంటూ కోపంగా మాట్లాడుకుంటూ ఉంటుంది. రోజా పులికి ఆహారం తీసుకుని బోన్లోకి వెళ్తుంది. పులి ముందర పెట్టి ముందుకు తోస్తుంది. ఆ తర్వాత అక్కడే నిల్చుంటుంది. పులి గట్టిగా అరిచేసరికి గోడకి అతుక్కుపోతుంది. పులిని రోజా ఎలా మేనేజ్ చేస్తుంది? పులి నుంచి రోజాని ఎవరు తప్పిస్తారు?